తెలుగుదేశం పార్టీ ఎంపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తాను డ్రగ్స్ పార్టీలో దొరికిన తర్వాత పాజిటివ్ తేలిన తర్వాత తనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అండ్ సేమ్ కేసులోనే పాజిటివ్ వచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని రిమాండ్ చేసి జైలుకు పంపారు. ఈ ఎపిసోడ్లో మొదట తెలంగాణ పోలీసులను అభినందించాలి. ఎందుకంటే మామూలు జనం అనుకునే వాళ్ళు అరే ఉన్నోళ్ళకు ఒక విధంగా లేని వాళ్ళకు ఒక విధంగా న్యాయం జరుగుతుంది దేశంలో, అదంతా లోపల మేనేజ్ చేసి లోపల సెట్ చేసుకుంటారేమో అని. కానీ ఇప్పుడు మరోసారి తెలంగాణ పోలీసులు ఒకే కేసు ఒకే అంశం, ఒకరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి మరొకరికి రిమాండ్ ఇచ్చి పంపించిన తర్వాత అసలు డ్రగ్స్ కేసులో అది కూడా పోలీసుల మీద కాల్పులు జరిగినటువంటి ఆ ఎపిసోడ్లో కూడా ఆర్మ్ సెక్షన్స్ ఉన్న తర్వాత కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం అంటే నిజంగానే న్యాయం ఒక్కోలా ఏ విధంగా పనిచేస్తుందో తెలంగాణ పోలీసులు ప్రూవ్ చేసినంత బహుశా మరెవరు ఇంత యథేచ్ఛగా ప్రూవ్ చేయకపోవచ్చు. సో అందుకనే వాళ్ళని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి, ఇంత క్లియర్గా జస్టిస్ని డిఫరెన్షియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసినందుకు. అయితే ఇదే అంశం మీద జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ట్వీట్ చేశారు. బిగ్ స్టోరీ అనే హెడ్డింగ్ పెట్టి, ఏ టీడీపీ ఎంపీ అండర్ స్కానర్ ఇన్ డ్రగ్ బస్ట్ ఆన్ వీకెండ్ gets bail is back in parliament today. Would any ordinary citizen get such leeway? What happened to zero tolerance? Hearing shocking stories of rampant drugs spread in power circles అని డ్రగ్స్ కేసులో జరిగి గంటలోనే స్టేషన్ బెయిల్ తీసుకొని ఈరోజు పార్లమెంట్ హౌస్లో ఉన్నారా ఎంపీ. సామాన్యులకు మనం ఇది కనీసం ఊహించగలుగుతామా? పెద్ద వాళ్ళ సర్కిల్స్లో ఎంత యథేచ్ఛగా డ్రగ్స్ వాడేస్తూ ఉంటారనేది చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాని కింద ఒక నెటిజన్ కామెంట్ చూడండి. హీ వాజ్ గివెన్ ఎ స్టేషన్ బెయిల్ టు అటెండ్ ద పార్లమెంటరీ సెషన్ జస్ట్ హవర్స్ ఆఫ్టర్ టెస్టింగ్ పాజిటివ్ ఫర్ యూజింగ్ cocaine and meth. The night he was caught, he hoodwinked the system by mixing water and urine. He was caught when the blood test was conducted the next morning, still secured a station bail to attend the sessions. Wonder what a man of such moral standards will talk about in the house. Also, he had the audacity to release a video hours after the station bail saying he is a clean man. He went only for dinner. If we have a PR missionary to whitewash your gravest sins, anything can be done in Indian politics. నువ్వు చేసిన పాపాలన్నింటినీ కూడా దాచిపెట్టేసే మీడియాలు, అటువంటి పిఆర్ వ్యవస్థలు కనుక నీకుంటే ఈ దేశంలో ఏ పాపం చేసినా, ఈ దేశంలో ఏం పనులు చేసినా కూడా, ఈ దేశంలో ఏం చేయడానికి కూడా సాధ్యమే. ఎలాగైనా చేయొచ్చు, ఎలాగైనా చేసి బయటపడవచ్చు. అదే మన సిస్టమ్ గొప్పతనం అని చెప్పి వ్యంగ్యంగా. సో డ్రగ్స్ దాంట్లో దొరికి అది కూడా కాల్పులు జరిగిన ఈ కేసులలో గంట సేపట్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంట్లో ఒక ఎంపీ ఉన్న ఎపిసోడ్ని జాతీయ వ్యాప్తంగా చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత అద్భుతంగా సిస్టమ్ పనిచేస్తుందా అని అప్రిషియేట్ చేయాలి. అందుకే అన్నాను ఎంత వండర్ సిస్టమ్. అందుకే మొదట పోలీసులు మనం ఖచ్చితంగా అభినందించాలి, కంగ్రాట్స్ చెప్పాలి. వాళ్ళు ప్రూవ్ చేశారు సిస్టమ్ ఒక్కొక్కరు ఎలా పనిచేస్తుంది అని. ఇట్స్ గ్రేట్ థింగ్ కదా.